సేవలోకి మా నాన్నగారు మమ్మల్ని నడిపించాక చాలా భయముతో భక్తితో మమ్మల్ని పెంచారు. సేవలో కొన్ని కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి నాలో ఒక నెగిటివ్ మైండ్ వచ్చింది. ఈ సేవకుడు కుమారులుగా పుట్టడం దరిద్రమైంది, వాళ్ళ కడుపున పుట్టి నేను చాలా తప్పు చేశాను. ఎవడో ఇట్టే కానీ బతకలేని బతుకులు, మంచి ఇల్లు ఉండదు, మంచి వస్త్రం ఉండదు, మంచి తిండి ఉండదు, ఈ జీవితం ఉండకూడదు, నాకు నేనే మంచిగా బతకాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, నా లైఫ్ నేనే లీడ్ చేసుకోవాలి, మా ఫాదర్ మీద నేను డిపెండ్ అవ్వకూడదు అనుకుంటూ ఉండేవాడిని. మెల్లిమెల్లిగా ఇంటర్ దాటి డిగ్రీలో అడుగుపెట్టాను. మా నాన్నగారు దేవుని పని కొరకు ఆస్తులు అమ్మి సేవల మందిరాలు కడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా నాన్నగారి మీద డిబేట్ చేశాను ఒకరోజు గొడవ. నీకు దేవుడే తప్ప మేము అక్కర్లేదా? ఎందుకు డాడీ ఇల్లు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఎందుకు దేవుడి కోసం అన్నీ అమ్మేసి అన్నీ చేస్తున్నావు? మమ్మల్ని కనీసం పట్టించుకోవు, ఫీజులు అడిగితే ప్రార్థన అంటావు డబ్బులు ఇవ్వకుండా అని మా నాన్నగారి మీద గొడవ పడుతూ ఉండేవాడిని. కానీ ఒక రోజు మా నాన్నగారు సంచి నిండా డబ్బు తెచ్చారు. ఆ రోజు మా నాన్నతో ఇలాగన్నాను, డాడీ ఆకాశ తూములు ఇప్పుతాడని ప్రసంగం చేసేవాడు కదా, ఏమన్నా దేవుడు ఏమన్నా ఇప్పాడా, పెద్ద సంచి నిండా డబ్బు తెచ్చావన్నా. మా డాడీ అన్నాడు, ఇది మన కోసం కాదురా అబ్బాయి, మందిరానికి కట్టమని దేవుడు దర్శనం ఇచ్చాడు, అక్కడ కట్టడానికి పొలం అమ్మేశాడు అన్నాడు. ఒకే ఒక పొలం ఉండేది మాకు, అది కూడా అమ్మేశాడు మా నాన్న. ఓహో, నీ దేవుడికి పొలం అమ్మేశావు, మరి మాకు నీ దేవుడికి పొలం అమ్మేసి మా చేతిలో చెప్పించావు కదా, ఇప్పుడు ఆ బొచ్చిచ్చుకొని ఊరంతా తిరిగి అడుకుంటాంలే తమ్ముడు నేనన్నా. పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి తల్లిదండ్రులు, కానీ ఇవ్వలేదు. నువ్వు మంచి తండ్రివై ఉండి చెడ్డ పనులు చేస్తున్నావు నా విషయంలో అని మా నాన్నగారి మీద చాలా డిబేట్ చేశా. ఇక మా నాన్నగారు మాట్లాడకుండా మా అమ్మగారు మౌనంగా ఉండి అలాగే ఉంటుంటే నేను ఇలాగన్నాను, బతకడానికి నీ మెతుకులు లేనప్పుడు ఈ బైబిల్ నాకెందుకు అని బైబిల్ విసిరేశాను కబోర్డులోకి. సమస్యలు తేరలేనప్పుడు ఈ సేవలు ఎందుకు? సేవ చేసుకొని చస్తే చావు, నేను మాత్రం సేవ చేయను, నాకు అక్కర్లేదు దేవుడు. ఈ మాటలు మూర్ఖ చిత్తంగా మాట్లాడుతుంటే మా నాన్న ఎప్పుడొచ్చాడు తెలియదు, వెనక బిడ్డగా వచ్చి కౌగులించుకొని మాట్లాడుతున్నాడు చెవు దగ్గర. ఈ వెనకాల ఉన్న షర్ట్ అంతా తడిసిపోయింది, నాకు అర్థమవుతుంది, నన్ను ఏడుస్తున్నాడని. ఇలాగంటున్నాడు, పెద్దోడా మందసానికి 4 బోధకారులు ఉంటారా, నలుగురు 4 పక్కల మోస్తేనే దేవుని సన్నిధి భూమి మీద దిగి వస్తుంది. నేనొక్కడినే మోసాను అనుకో, మందసం జారిపోతే ఉజ్జియా చనిపోయినట్టు చావాలి కుటుంబం. దేవుడు మనల్ని ఈ ఊళ్ళో నమ్మినట్టు ఇంకెవరిని నమ్మలేదురా, మనల్నే నమ్ముకొని మనల్ని పిలిచి సేవ చేయమంటున్నాడు. పెద్దోడు వై ఉండి ఇంటికి నువ్వే ఇలా మాట్లాడితే చిన్నోడు ఎందుకు తిరుగుబాటు చేయడు? అయినా దేవుడు నీకు కాళ్ళు లేనప్పుడు స్వస్థపరిచాడే, లేకపోతే అవిటోడుగా ఉండేవాడు కదా, కృతజ్ఞత ఉండాలి కదరా అని. ఏమో నాకేం చెప్పమాక, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లా, నేను ఉండలేను, నా ఇష్టం వచ్చినా నేను బతుకుతాను మా నాన్నగారితో చెప్పా. అయినా సరే ఒకవైపు దేవుని భయం ఉన్నా సరే పరిస్థితులను బట్టి మనసు చంపుకొని అలా మాట్లాడా. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా, మా నాన్నగారు ఆ రోజు అలాగన్నారు. ఒకరోజు పిలిచి ఇలాగన్నారు, పెద్దోడా నీ వెక్కి వెళుతున్న మెట్లని కూలిపోతున్నాడు దేవుడు చూపించాడు అన్నాడు. ఇక నాకు ఎక్కడ కంటింది ఆ రోజు ఆ మాట అనగానే. నీ చర్చిలోకి వచ్చే విశ్వాసులు వ్యాపారం అభివృద్ధి చెందుతున్నట్టు, చెరువులు దీవించినట్లు, వాళ్ళు అక్కడికి వెళ్తే జయం పొందుకున్నట్లు కళ్ళొస్తాయి, నీ కొడుకులు మాత్రం కూలిపోతున్నట్టు రాలిపోతున్నట్టు దర్శనాలకు అంటున్నావా? ఇక ఎంతసేపు మా విషయంలో ఇదేనా నీకు అని మా నాన్నగారితో గొడవపడి నాకు అక్కర్లేదు నీ దేవుడు అని అలిగేసి వెళ్ళిపోయా. కానీ ఎక్కడికి వెళ్తాం అలిగి? అందుకని ఆధార్ కార్డు ఇచ్చాడు, అది లేకపోతే మన జీవితంలో ఒక్క అడుగు ముందుకి వేయలేం. ఆ ఆధార్ కార్డులో అన్ని ఆధారం, అమ్మ నాన్న అడ్రస్ అన్నీ అందులోనే ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోదాన్ని తిరిగి ఇంటికి వచ్చాను, మా నాన్న నవ్వుకున్నాడు.